ఫిబ్రవరి 7న హలో మాదిగా చలో మాదిగా హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పుల దరువు సభకి మాదిగలు తరలి రావాలని మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల వివిధ గ్రామాల మాదిగ కులస్తులు డప్పుల దరువులతో బలరాం, సూర్యకుమార్, బాలకిషన్, భూమయ్య ఆధ్వర్యంలో మాదిగ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ హక్కుల సాధన కోసం గ్రామ గ్రామాల నుండి మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఒకరు లైన్ పాడుకుందాం, మొదలు తప్ప ఎవరు కొట్టదు. నారిన పల్లె మమతల పల్లె జీవ పేరల నారిన పల్లె జీవ తప్పు కళా నాయకులందరికీ కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజు మనందరం కూడా ఏదైతే 30 సంవత్సరాలుగా ఒక ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపారో, ఆ ఉద్యమం పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు వేదికగా విజయవంతంగా మోగించుకోవడం జరిగింది. 7 సభ్యులు కూడినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో మన ఆకాంక్ష నిజమైందని చెప్పేసి, మన ఆవేదనలను అనుకూలమని చెప్పేసి వారు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును వెనువెంటనే స్వాగతించి తీర్పు యొక్క సారాంశాన్ని గౌరవించినటువంటి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, నా ఉద్యమాల యొక్క విజయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తూ దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రాన్ని ప్రకటించినందుకు వారికి మనందరం అభినందనలు తెలియజేయాలి. వారి మాటలను మనం స్వాగతించాం. మిత్రులారా, ఆ మాటలు ఈ రోజు మనం అనుభవించుకునే దిశగా మరి ఈ రోజు మనం అందరిస్తున్న ఈ గొంతులు లక్ష రూపాయల కార్యక్రమం ఇది ప్రపంచానికి వెలికి రాబోతున్నటువంటి ఈ మహత్తర గొప్పని ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మనము చేయబోతున్నాం. ఆ చేయడానికి సంబంధించి ఈ రోజు ఈ అల్లాదుర్గం కేంద్రంగా ఈ వందలాది డబ్బులు సాక్ష్యం తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఈ రోజు ఇంతమంది డబ్బులుగా మన సమాజాన్ని మేలుకొల్పడం కోసం, మన అమ్మరక్కల్ని మేలుకోవడం కోసం, మన విద్యార్థుల్ని మేలుకోవడం కోసం వారందరూ ఖచ్చితంగా ముసలి ముతక చిన్న చితక సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా సంకల్పం అప్పేసుకొని 1000 గంటల లక్ష డబ్బుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మరి ఇంకా కొంచెం ముందు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చివరిగా మళ్ళీ అందరం కలిసి అక్కడ మాట్లాడుకున్నామని చెప్పి తెలియజేస్తూ మన ర్యాలీ మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పటిదాకా ఇంత క్రమశిక్షణతో ఈ ర్యాలీ కొనసాగించాము. మరి అందరూ వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు గోదావరికని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో శుక్రవారం రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణంలో
రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ముఖ్య అతిథులుగా జిల్లా రవాణాధికారి ఏసీపీ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల యజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. చేసుకుంటే వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి నెక్స్ట్ కొనుక్కునే దానికి ట్యాక్స్ డిస్కౌంట్ ఇస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్ మనం డ్రాఫ్ట్ బయట రావాల్సి మనం దాని మీద ఏం మాట్లాడాలి గురించి అంటే ట్రైన్ స్కూల్ కాదు అది